ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 11th హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ అలాగే 11th లార్డ్ ఏ విధమైనటువంటి సాటిస్ఫాక్టరీ హ్యాపీ రిజల్ట్స్ ఇస్తారు జాతకుడికి, అలాగే ఎటువంటి కష్టాలని ఇస్తాడు, 11th హౌస్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇటువంటి విషయాలు డిస్కస్ చేద్దాము. 11th హౌస్కి లాభస్థానము అని పేరు. అయితే లాభస్థానం అంటూ కేవలం మానిటరీ గెయిన్స్ అనే కాకుండా, అంటే ధనం రూపంలో వృద్ధి అనేదే కాకుండా, ఒక వ్యక్తి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి తీరడము, అవి తీరే డైరెక్షన్లో అతని జీవితం అనేది సాగడము, ఈ విధంగా ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది 11th హౌస్ ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ వల్ల. ఇక్కడ లాభము అంటే వృద్ధి అనే అర్థంలో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే గెయిన్స్, ఆ జాతకుడి యొక్క ఆశయాలు, ప్యాషన్స్, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతూ అతని యొక్క ఆనందం అనేది వృద్ధి అవుతూ ఉంటుంది. కాబట్టి 11th హౌస్ నుంచి ఒక వ్యక్తి ఆశలు తీరడము, ఆశయాలు తీరడము, ఇటువంటి రిజల్ట్స్ని ప్రధానంగా మనం చూడొచ్చు. అలాగే 11th హౌస్ అనేది ధనయోగాలను కూడా సూచించేటువంటి ఒక హౌస్. 11th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ అలాగే 11th లార్డ్ నుంచి మనము చాలా ధనయోగాలను కూడా చూడొచ్చు. సాధారణంగా 11th హౌస్ అంటే ధనయోగాలను ఎక్కువగా చూస్తూ ఉంటారు. అలా కాకుండా 5th హౌస్కి 7th హౌస్ కాబట్టి 11th హౌస్ అనేది, 5th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క ఆశలు, కళలు, ఆశయాలు, ప్యాషన్స్, వీటికి సంబంధించినటువంటి హౌస్. అవి ఎంతవరకు సక్సెస్ఫుల్గా నెరవేరుతాయి అని తెలియజేసేది దానికి 7th హౌస్ అయినటువంటి 11th హౌస్. ఈ రెండు కూడా ఒక వ్యక్తి యొక్క ఆశలు నెరవేరడాన్ని సూచించేటువంటి హౌస్ 5th హౌస్, 11th హౌస్. ఇక 11th హౌస్ యొక్క ప్రాపర్టీస్ కనుక చూసినట్టయితే, ఇటువంటి ఆశలు తీరడము అనేదే కాకుండా ధనాన్ని వృద్ధి చేయడము, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అంటే 2-3 బిజినెస్ల ద్వారా, సోర్సెస్ ద్వారా ఇన్కమ్ రావడము, అదేవిధంగా సొసైటీలో ఒక హోదా, స్టేటస్, ప్రముఖులతో పరిచయాలు, ఇవన్నీ కూడా తెలియజేసే హౌస్ 11th హౌస్. 11th హౌస్ అనేది ఫ్రెండ్స్ని సూచించేటువంటి హౌస్. ఫ్రెండ్స్ వల్ల ఏ విధంగా లాభాలు ఉంటాయి, అలాగే ఆ వ్యక్తి జీవితంలో ఎదుగుదలకి స్నేహితులు ఎంతవరకు కారణమవుతారు, లేదా స్నేహితుల వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా 11th హౌస్ నుంచి మనం స్టడీ చేయొచ్చు. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క ఆశలు తీరడము, అలాగే ధనయోగాలు, ఫ్రెండ్స్ నుంచి సపోర్టు, సొసైటీలో హోదా, రెప్యుటేషన్, ఇవన్నీ కూడా తెలియజేసే హౌస్ 11th హౌస్. అలాగే ఇంతకుముందు వీడియోలో 5th హౌస్ గురించి చెప్తూ పాలిటిక్స్లో ఉన్న వారికి మంత్రి పదవి లభించడానికి 5th హౌస్ అనేది చూడాలని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా 11th హౌస్ అనేది కూడా ఒక మంత్రి పదవి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి రావడానికి 11th హౌస్ను కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే 5th హౌస్ కంటే కూడా 11th హౌస్ కొంత పవర్ఫుల్ హౌస్గా చెప్పాల్సి ఉంటుంది ఈ విషయంలో. ఉదాహరణకి 5th హౌస్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు స్టేట్ లెవెల్లో మినిస్టర్ అయితే, 11th హౌస్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు సెంట్రల్ మినిస్టర్గా, ఇటువంటి పదవులు అలంకరించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో ఉన్నవారు 11th హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, అటువంటి ప్లానెట్ యొక్క దశ నడుస్తున్నప్పుడు వారికి కేంద్ర మంత్రి పదవి వరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా 11th హౌస్ నుంచి పొలిటికల్ కెరియర్ను కూడా మనం చూడొచ్చు. అలాగే 11th హౌస్ నుంచి సెకండ్ మ్యారేజ్, లవ్ అఫేర్స్ సక్సెస్ అవుతాయా, ఫెయిల్ అవుతాయా, ఇవి కూడా చూసేటువంటి హౌస్ 11th హౌస్. 11th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క సెకండ్ మ్యారేజ్ ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీ సెకండ్ మ్యారేజ్ ఉంటుందా లేదా అని స్టడీ చేయడానికి, మనం అనలైజ్ చేయడానికి చూసేటువంటి ఒక హౌస్ 11th హౌస్. ఈ విధంగా ఇన్ని పోర్ట్ఫోలియోస్ని 11th హౌస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 11th హౌస్ అనేది ఒక వ్యక్తి జాతకంలో చాలా ముఖ్యమైనటువంటి హౌస్. 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్, అది బెనిఫిట్స్ కావచ్చు, మ్యాలిఫిక్స్ కావచ్చు, ఏ ఉన్నా కానీ ఆ ప్లానెట్ యొక్క మహాదశలో ఆ జాతకుడికి ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సాధారణంగా ధనయోగాలు, రాజయోగాలు ఇవన్నీ కూడా ట్రిగర్ అవ్వడానికి 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ చాలా బాగా సహాయపడతాయి. అయితే 11th లార్డ్ ప్లేస్మెంట్ కూడా ఒక్కొక్క హౌస్లో ఉన్నప్పుడు ఏ విధంగా రిజల్ట్స్ ఇస్తాయి అనేది కూడా
మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అది వేరే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాము, ఎందుకంటే అది మళ్ళీ చాలా లెంతీ వీడియో అయిపోతుంది ఆ రెండు కూడా చెప్పినట్టయితే. అయితే 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ని కనుక చూసినట్టయితే 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ ఒక మహాదశ నడిచినప్పుడు ఆ జాతకుడికి ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ 11th హౌస్లో ప్లానెట్స్ బాగా అఫెక్ట్ అయ్యి నెగిటివ్గా కనుక్కున్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొంటాడు జాతకుడు. అలాగే 11th లార్డ్ కూడా ప్రధానంగా కేంద్రాల్లో కోణాల్లో కనుక ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే 11th లార్డ్ 2nd హౌస్లో ఉన్న, 9th హౌస్లో ఉన్న, లగ్నంలో ఉన్న అది ధనయోగాన్ని ఇచ్చే ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. కాబట్టి 11th లార్డ్ యొక్క ప్లేస్మెంట్ కూడా ప్యారలల్లీ మనం స్టడీ చేయాలి. ఒకవేళ 11th హౌస్లో ఏ ప్లానెట్స్ కనుక లేకపోతే 11th లార్డ్ పొజిషన్ ఎలా ఉంది, 11th లార్డ్ ఏ ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు, 11th హౌస్ లార్డ్ ఏ ఇంట్లో ఉన్నాడు, లగ్నం నుంచి ఏ ఇంట్లో ఉన్నాడు, ఏ బెనిఫిట్ ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు, ఏ మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు, ఇవన్నీ స్టడీ చేయడం వల్ల మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే 11th హౌస్ని ఏ ప్లానెట్స్ ఆస్పెక్ట్ చేస్తున్నాయని దాని నుంచి 11th హౌస్ ఎంత స్ట్రాంగ్గా ఉంది లేదా ఎంత వీక్గా ఉంది, నెగిటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా అనేది మనకి ఐడియా రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్, 11th హౌస్ని చూస్తున్న ప్లానెట్స్, 11th లార్డ్ ఉన్న హౌస్, 11th లార్డ్ ఏ ప్లానెట్స్తో ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. అలాగే 11th హౌస్ యొక్క ఆరూఢము, దీన్ని లాభారూఢం అని కూడా అనొచ్చు. దాన్ని A11 అని రిప్రజెంట్ చేస్తాం చార్ట్లో. ఈ A11 హౌస్ అనేది ఏ ఇంట్లో ఉంది, ఆ హౌస్ లార్డ్ ఎవరు, ఆ ఆరూఢంలో 11th హౌస్ యొక్క ఆరూఢంలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, ఏ ప్లానెట్స్ చూస్తున్నాయి, అలాగే జైమిని రాశి దృష్టితో A11 ఏ ప్లానెట్స్ చేత చూడబడుతుంది, ఏ రాశుల చేత చూడబడుతుంది, ఇవి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. జైమినిలో కూడా స్టడీ చేసిన తర్వాతే రెండు మనం టోటల్గా ఇంటిగ్రేట్ చేసి కలిపి ఈ రిజల్ట్స్ని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఓన్లీ పరాశర సిస్టంలోనే హౌసెస్ని, ప్లానెట్స్ని స్టడీ చేయడం వల్ల అది ఇన్కంప్లీట్ అనాలిసిస్ అవుతుంది. ఎప్పుడు కూడా జైమిని పద్ధతిలో కూడా ప్రతి హౌస్ యొక్క ఆరూఢాన్ని, దాని అధిపతిని కూడా మనం స్టడీ చేయాలి. అయితే 11th హౌస్ అనేది ఉపజయ స్థానం కూడా అయ్యింది. ఉపజయ స్థానాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఎప్పుడు కూడా ఉదాహరణకి 11th హౌస్లో ఉన్న ప్లానెట్ దశ నడుస్తున్నప్పుడు 11th హౌస్ ఉపజయ కాబట్టి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఆ ప్లానెట్ యొక్క బెనిఫిట్ రిజల్ట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఆ ప్లానెట్ దశ ముందుకెళ్తున్న కొద్దీ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఉపచయ స్థానంలో ప్లానెట్ ఉండడం అనేది చాలా మంచి విషయము పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే విషయంలో. అయితే ఉపచయ స్థానాలు 3, 6, 10, 11 వీటిలో 3, 6, 11 హౌసెస్ కొంత మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇచ్చే హౌసెస్గా చెప్పబడ్డాయి. ఏ విధంగా మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే 6, 8, 12 హౌసెస్ ఎలాగూ దుస్థానాలు, అలా కాకుండా 3, 6, 11 కూడా మ్యాలిఫిక్ హౌసెస్గా ఎందుకు చెప్పారు అంటే, ఉదాహరణకి 11th హౌస్ కనుక తీసుకున్నట్టయితే ఒక వ్యక్తి సక్సెస్ని సూచించే హౌస్ 11th హౌస్. అయితే 11th హౌస్లో ముఖ్యంగా ఎప్పుడైతే మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉంటాయో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఆ ప్లానెట్స్. ఎందుకు అంటే 11th హౌస్ అనేది స్ట్రగుల్ ఇచ్చి ఒక వ్యక్తిని సక్సెస్ వైపుకి నడిపిస్తుంది. ఒక వ్యక్తి 11th హౌస్లో ఉన్న ప్లానెట్ వల్ల సక్సెస్ని పొందినప్పుడు ఆ ప్రాసెస్లో చాలా స్ట్రగుల్ని, హార్డ్ వర్క్ని, అప్స్ అండ్ డౌన్స్ని చూసి సక్సెస్ని అందుకుంటాడు. ఇటువంటి అప్స్ అండ్ డౌన్స్, హార్డ్ వర్క్, అలాగే కష్టాలు, వీటిని తట్టుకోవడానికి మ్యాలిఫిక్ ప్లానెట్స్కి శక్తి ఎక్కువ ఉంటుంది బెనిఫిక్ ప్లానెట్స్ కంటే కూడా. కాబట్టి మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఇప్పుడు కూడా 11th హౌస్లో ఉండడం అనేది చాలా మంచి ఆస్పెక్టు, మంచి విషయము. అటువంటి ప్లానెట్ యొక్క దశ నడిచినప్పుడు తప్పకుండా ఆ జాతకుడికి చాలా సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది ఆ ప్లానెట్ యొక్క మహాదశలో. అయితే ఏ ప్లానెట్ 11th హౌస్లో ఉంది, ఆ ప్లానెట్ లార్డ్షిప్ ఏంటి అనే దాన్ని బట్టి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఆరుడ లగ్నం నుంచి 11th హౌస్లో, ఆరుడ లగ్నం నుంచి 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాయి. లగ్నాధిపతి యొక్క ఆరుడాన్ని ఆరుడ లగ్నము అంటాము, లగ్నం యొక్క ఆరుడాన్ని ఆరుడ లగ్నం అంటాము. కాబట్టి ఈ ఆరుడ లగ్నం నుంచి 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి అటువంటి ప్లానెట్స్ యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు. అలాగే లాభారూఢంలో ఉన్నటువంటి ప్లానెట్స్ కూడా బెనిఫిక్ ప్లానెట్స్ అయినా మ్యాలిఫిక్ ప్లానెట్స్ అయినా స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వాటి యొక్క మహాదశలో. కాబట్టి 11th హౌస్ అనగానే కేవలం ధనయోగాలే కాకుండా సమాజంలో రెప్యుటేషన్, ఒక హోదా,
ఒక స్టేటస్, సమాజంలో విఐపీస్తో పరిచయాలు, ఇవన్నీ కూడా సూచించే హౌస్ 11th హౌస్. కాబట్టి 11th హౌస్ నుంచి ఒక వ్యక్తి యొక్క స్టేటస్ని, హోదాని కూడా అంచనా వేయడానికి వీలుంటుంది. 11th లార్డ్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఎగ్జాల్ట్ అయి ఉంటాడో అటువంటి 11th లార్డ్ యొక్క దశలో ఇలాంటి బెనిఫిట్ రిజల్ట్స్ అన్ని కూడా జాతకుడు అనుభవించడానికి వీలుంటుంది. 11th లార్డ్ 5th హౌస్లో ఉన్న, 9th హౌస్లో ఉన్న, లగ్నంలో ఉన్న, అలాగే 9th లార్డ్ 11th లార్డ్ కలిసి లగ్నంలో ఉన్న, ఇవన్నీ కూడా రాజయోగం ట్రిగర్ చేసేటువంటి కాంబినేషన్స్. అటువంటి ప్లేస్మెంట్స్ ఉన్నప్పుడు జాతకుడు ఆ గ్రహాల యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని, ఇందాక చెప్పినటువంటి హోదాని, అలాగే మంచి ఇన్కమ్ని, బిజినెస్ ఎక్స్పాన్షన్, ఇవన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అటువంటి దిశలో జాతకం నడిపిస్తుంది ఆ 11th హౌస్లో ఉన్న ప్లానెట్ కావచ్చు, 11th లార్డ్ కావచ్చు. కాబట్టి 11th హౌస్ అనేది మనము ఈ దృష్టితో కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ రెండింటిని మిక్స్ చేసి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అదే 11th హౌస్ లార్డ్ కనుక వీక్గా ఉండి డెబిలిటేట్ అయ్యి రాహు వంటి ప్లానెట్తో కలిసి ఉన్నప్పుడు స్నేహితుల చేతలో మోసపోవడము, వ్యాపారంలో తీవ్ర నష్టం రావడము, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది జాతకుడు. అలాగే 11th లార్డ్ 2nd లార్డ్తో కలిసిన, 9th లార్డ్తో కలిసిన, లగ్న లార్డ్తో కలిసిన, 5th లార్డ్తో కలిసిన, ఇది ధనయోగంగా చెప్పబడింది. 2nd లార్డ్ 11th లార్డ్ కలయిక 2nd హౌస్లో ఉన్న, 11th హౌస్లో ఉన్న, 9th హౌస్లో ఉన్న, 5th హౌస్లో ఉన్న, లగ్నంలో ఉన్న అది ధనయోగాన్ని ఇస్తుంది. అలాగే 2nd లార్డ్ 11th లార్డ్ హౌసెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నా కానీ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అది ప్రబల ధనయోగంగా చెప్పబడింది. 11th లార్డ్ 2nd లార్డ్ 11th లార్డ్ కలిసి ఒక హౌస్లో ఉండి, ఆ 2nd హౌస్ కావచ్చు, 11th హౌస్లో ఉన్నప్పుడు అది చాలా మంచి ధనయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. చాలా ఒక మల్టీమిలియనర్ స్టేటస్ను కూడా అందుకోవడానికి అవకాశం ఇస్తుంది అటువంటి కాంబినేషన్. ఈ 2nd లార్డ్ 11th లార్డ్ కాంబినేషన్ ఇప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ట్రిగర్ చేస్తుంది. అయితే స్ట్రాంగ్గా ఉండాలి అటువంటి కలయిక. నవాంశలో కూడా వాటి యొక్క బలం ఎక్కువగా ఉండాలి, అలాగే దశాంశలో కూడా బలం ఎక్కువ ఉండాలి. అయితే ఇది కూడా చాలా మంచి ధనయోగంగా చెప్పబడింది. ఇక 11th హౌస్ నుంచి లవ్ అఫేర్ సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అనేది స్టడీ చేయడానికి వీలుంటుంది. 5th లార్డ్ 11th హౌస్లో మ్యాలిఫిక్స్తో కనుక ఉన్నట్టయితే లవ్ అఫేర్ అనేది ఫెయిల్యూర్ వైపుగా వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే 11th లార్డ్ 5th లార్డ్ కాంబినేషన్ ఉండి మ్యాలిఫిక్స్తో కలిసి ఉండడము, లేదా 11th లార్డ్ వీక్గా ఉండడము, డెబిలిటేట్ అయి ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్టయితే లవ్ అనేది సక్సెస్ అవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే 7th హౌస్లో సన్ వంటి ప్లానెట్ ఉండి డైవర్స్ కనుక తీసుకున్నట్టయితే, 11th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే 11th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్ యొక్క దశలో సెకండ్ మ్యారేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి మ్యారేజ్ జనరల్గా సక్సెస్ఫుల్గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఇందాకే చెప్పినట్టుగా 11th హౌస్ యొక్క ఆరుడము, అలాగే 11th హౌస్ యొక్క ఆరుడము ఏ ఇంట్లో ఉంది, లగ్నం నుంచి ఏ ప్లానెట్స్ అందులో ఉన్నాయి, ఇవి కూడా మనం స్టడీ చేయాలి. ఈ విధంగా పరాశర జెమిని 2 సిస్టంలో 11th హౌస్ని స్టడీ చేయడం వల్ల ఆ వ్యక్తికి ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ లేదా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పడానికి వీలు ఉంటుంది. ప్రధానంగా 11th హౌస్ అంటే ఒక వ్యక్తి యొక్క ఆశయాలు తీరేటువంటి దిశగా అతని జీవితం సాగుతుంది. సక్సెస్ఫుల్ పర్సన్గా ఆ వ్యక్తి సాటిస్ఫాక్షన్ అనుభవించడానికి అవకాశం ఉంటుంది. 11th హౌస్లో ఉన్న ప్లానెట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, అలాగే 11th లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, అటువంటి ప్లానెట్ యొక్క దశ నడిచేటప్పుడు అతని జీవితంలో అంతవరకు ఏవైతే కోరికలు, ఆశలు, కళలు ఉన్నాయో అవన్నీ కూడా తీరి చాలా తృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 11th హౌస్ని ఈ విధంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. కేవలం ధనయోగమే కాకుండా సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఇచ్చేటువంటి హౌస్ 11th హౌస్. అతనికి అంతవరకు ఉన్నటువంటి కోరికలన్నీ తీరి చాలా సాటిస్ఫాక్షన్తో హ్యాపీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది 11th హౌస్. కాబట్టి 11th హౌస్ని సమగ్రంగా ఈ అన్ని పారామీటర్స్ని దృష్టిలో ఉంచుకుని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అయితే 11th హౌస్లో బెనిఫిట్స్ కంటే కూడా మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఎక్కువ స్ట్రాంగ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే బెనిఫిట్స్ కూడా 11th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే మంచి రిజల్ట్స్ని ఇస్తాయి అటువంటి ప్లానెట్స్ కూడా. అయితే ఇందాక చెప్పినట్టుగా ఒడిదుడుకులను తట్టుకుని ముందుకు వెళ్ళి జీవితంలో సక్సెస్ సాధించడానికి మ్యాలిఫిక్స్కి ఎక్కువ పవర్ ఉంటుంది. కాబట్టి మ్యాలిఫిక్స్ స్ట్రాంగ్గా 11th హౌస్లో ఉండడం అనేది ఇంకా మంచి విషయము. సక్సెస్ఫుల్ కెరియర్ కావచ్చు, సక్సెస్ఫుల్ ప్రొఫెషన్ కావచ్చు ఆ జాతకుడు అనుభవించడానికి.
కాబట్టి 11th హౌస్ నుంచి ఇటువంటి విషయాలను కూడా దృష్టిలో ఉంచుకుని అనలైజ్ చేయడం వల్ల మనకి మరింత ఎక్కువగా క్లారిటీతో రిజల్ట్స్ని ప్రెడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.